అబద్ధాలు. వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనెత్తే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి, మీరు చేసిన ప్రతి తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన